యూనివర్సిటీలో మోర్ దెన్ 2 డికేట్స్గా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్యూను ప్రస్తావించకుండా వాళ్ళ గురించినటువంటి ఏ విధమైనటువంటి అష్యూరెన్స్ లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడడం ఇది చాలా బాధాకరం. అట్ ది సేమ్ టైం ఈ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా చాలా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ కూడా చాలా భయంకరమైనటువంటి అభద్రతలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కనుక ఈ సందర్భంలో మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని మనవి చేసేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గతంలో జేఎల్ డిఎల్ వాళ్ళను ఎలాగైతే రెగ్యులర్ చేసినారో ఎట్ ద సేమ్ టైం మమ్మల్ని కూడా అలాగే రెగ్యులర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని వారికి తెలియజేస్తూ ఉన్నాం. యూనివర్సిటీలో ఉన్నటువంటి మేము వీ హ్యావ్ ఆల్ ది eligibilities, we have all the required eligibilities, so we request our honorable chief minister to consider our issue and also provide us security regularization. So thank you so much. సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. We demand regularization. We demand regularization.